చరిత్రలో అభ్యుదయ నినాదం మహాకవి శ్రీశ్రీ అని సాహితీ కళావేదిక జిల్లా అధ్యక్షులు పొలుస శంకర్ గౌడ్ అన్నారు. గురువారం సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో మహాకవి శ్రీశ్రీ జయంతిని స్థానిక రేడియంట్ హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శంకర్ గౌడ్ మాట్లాడారు. ఈనాటి కార్యక్రమంలో కళావేదిక ప్రతినిధులు కవులు కందూరు నారాయణరెడ్డి, బైరోజు చంద్రశేఖర్, గాయకుడు ఎం సత్తార్, బండారు శ్రీనివాస్, దేశి రాములు యాదవ్, బుచ్చిబాబు, భాస్కర్, ఉప్పరి తిరుమలేసు, స్టీఫెన్ తదితరులు పాల్గొన్నారు. ఆయనకు 25,000 డొనేషన్ ఇచ్చి అప్పుడు పెద్ద కార్యక్రమం జూనియర్ కాలేజీలో ప్రోగ్రాం పెట్టేసి అక్కడ ఆయనకు సన్మానం చేసి ఆ డబ్బులు ఇవ్వడం జరిగింది. అప్పుడు నేను ఇక్కడ డిగ్రీ చదువుతున్నాను. ముందుకు పదండి ఒకసారి కళావేదిక పక్షాన నమస్సులు తెలియజేసుకుంటాం. అది శ్రీశ్రీ అనగానే సార్ చెప్పినట్లుగా తెలుగు వీరలేబడ అనేటువంటి పాట మనకు గుర్తుకొస్తుంది. అంతేకాకుండా చక్కటి భక్తి గేయాలు కూడా వారు రాసినారు. శ్రీనగజాతనయం సహృదయం అద్భుతమైనటువంటి పాట. నడిరే నడిరే జాములో స్వామి నిన్ను చేర దిగి వత్తును అనే అద్భుతమైనటువంటి పాట. నిజంగా ఇవి శ్రీశ్రీ రాసినాడా అంటే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అంత అద్భుతమైనటువంటి సినిమా పాటలు, కేవలం వచన కవిత్వం, అభ్యుదయ మార్గంలో అద్భుతమైనటువంటి కవిత్వం వచన రీతిలో రచించినప్పటికీ కూడా ఆయన పద్యకవిగా ప్రస్థానాన్ని ప్రారంభించి ఎంతోమందికి స్ఫూర్తి దాత అయినటువంటి వారు మహాకవి శ్రీశ్రీ. కాబట్టి వారిని సందర్భంగా స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పించడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరూ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు. చంద్రశేఖర్ అన్నకు మరియు అదేవిధంగా బుచ్చిబాబు సార్ గారికి, సినారే పురస్కార గ్రహీత సత్తార్ సార్కు సినారే జయంతి శుభాకాంక్షలు. శ్రీశ్రీ జయంతి శుభాకాంక్షలు. శ్రీశ్రీ యొక్క కవిత్వం చదివిన తర్వాతనే కవిత్వ రంగంలోకి అడుగుపెట్టాను. అనడానికి నిదర్శనం ఏంటిదంటే నా యొక్క కవితా శీర్షిక ఓ గాలిబుడుగా. ఎక్కడికి నీ ప్రయాణం, ఎందులకు ఈ పయనం, ఆశల కోరికల్లో చిక్కి ఆత్మవిశ్వాసాన్ని ఎక్కిరిస్తూ అనునిత్యం స్వార్థంతో మానవత్వాన్ని మరిచి మణిమాణిక్యాల సంపాదనకై ఊహల్లో విహరిస్తూ కాసుల ఆశల్లో కాలాన్ని వెచ్చిస్తూ తీరని కోరికల్లో మునిగి తేలుతున్న ఓ లోకజ్ఞుడా, ఎక్కడికి నీ ప్రయాణం, ఎందులకి ఈ ప్రయాణం. పుట్టినవాడు గిట్టక తప్పదని తెలిసి పుట్టుక గిట్టుక మధ్యల గల ఓ గాలిబుడుగా, పుట్టుక గిట్టుకల మధ్య గల ఓ గాలిబుడుగా, మట్టే నీ ఆఖరి చిరునామాని తెలిసి కూడా సత్యాలను ముంచుకుంటూ అసత్యాల వాహనంపై మాటకారి మామూల్లో గిలగిలలాడుతున్న ఓ మర్తుడా, పట్టెడు మెతుకులుగా 10 కాలం పంచే ఆకుపచ్చని చెట్టులా సాగించు నీ ప్రయాణం. జయప్రదంగా కొనసాగాలి నీ ప్రయాణం. శ్రీశ్రీ వారసత్వంగానే కదలాలి నా కవితా చుట్ల. థ్యాంక్ యూ.